రావడంతో స్టెల్లా నౌక వివాదం హైకోర్టు తలుపు తట్టడంతో అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తమ రైస్ మిల్లులకు చెందిన ఫారా బాయిల్డ్ బియ్యాన్ని నౌకలో ఎగుమతి చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో జిల్లా కలెక్టర్ పోర్టు ఆఫీసులపై కేసు వేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెగిలి స్టెల్లా నౌకలో సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీకి చెందిన 4000 మెట్రిక్ టన్నుల ముడి బియ్యంతో 1320 మెట్రిక్ టన్నుల పీడీఎఫ్ బియ్యం ఉందని, వాటిని ఆన్లోడ్ చేయించి మిగిలిన ఎగుమతి సరుకు ఎక్కించిన తర్వాత నౌకకు ఎప్పుడు పచ్చజెండా ఊపాలో తేదీ నిర్ణయిస్తామని తెలిపారు. నౌకలో లోడ్ అయిన 38,000 మెట్రిక్ టన్నులలో కేవలం 4,000 మెట్రిక్ టన్నులు రా రైస్ గాను, మిగిలిన బియ్యం బాయిల్డ్ రైస్ గాను అధికారులు తేల్చడంపై పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సీజ్ ద షిప్ అంటూ నడుస్తున్న కథకు ఎట్టకేలకు తెరదించే సమయం ఆసనమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడకు చెందిన 3 రైస్ మిల్లులు ఒక్కసారిగా హైకోర్టు తలుపు తట్టడంతో కలెక్టర్ని పోర్టు అధికారిని కార్నర్ చేస్తూ తమ బియ్యం ఎగుమతులకు అనుమతి ఇవ్వట్లేదంటూ కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా వారికి ప్రభుత్వ వివరణ కోరింది. మరో 24 గంటల్లో కోర్టు నుంచి కూడా ఏదో సరైన ఆదేశాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే కనుక జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెగిలి ఆయన సమర్థుడైన అధికారి అని చెప్పాలి. ఆయన యువకుడు, పేద ప్రజల పట్ల సానుభూతి కలిగి సమర్థవంతంగా వ్యవహరించే అధికారి. అయితే కాకినాడ రేషన్ బియ్యం తాలూకు ఈ గొడవల మూలాన ప్రజలకు కానీ, నగరాభివృద్ధి కానీ, జిల్లా అభివృద్ధి కానీ ఏమీ చేయలేని పరిస్థితులు మాత్రమే పడ్డారని చెప్పుకోవాలి. ఇది పక్కన పెడితే రేషన్ బియ్యం మాఫియా గురించి మాట్లాడుకుంటే స్టెల్లా నౌక గురించి ఎత్తుకుందాం. ముందు స్టెల్లా నౌక గురించి ప్రస్తావిస్తూ దానిలో కేవలం 5 హ్యాచెస్ ఉంటాయి. 5 హ్యాచెస్ లో కూడా ఒక 3వ నెంబర్ హ్యాచెస్ లోనే అంటే ఒక 4,000 మెట్రిక్ టన్నుల రా బియ్యం ఉందని, అది కేవలం సత్యం బాలాజీకి చెందిందని, అందులో నుంచి 1320 మెట్రిక్ టన్నులను అన్లోడ్ చేయించి మిగిలిన బియ్యం అంటే మిగిలినంతా పారా బాయిల్డ్ బియ్యంగా బాయిల్డ్ రైస్ గా చెప్తూ నౌకకి ఇంకా అడ్డంకులు లేవని, అంటే నౌకని ఎప్పుడు పంపించేది లోడింగ్ పూర్తయిన తర్వాత చెప్తా ఉంటే జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే అంటే నౌకలో సాధారణంగా నౌక సామర్థ్యం ఇక్కడ నుంచి ఎగుమతి చేయాల్సింది 52,000 మెట్రిక్ టన్నులు. ఇందులో 28 కంపెనీలు తమ సరుకులను ఎగుమతి చేయడానికి సిద్ధం చేసుకున్నాయి. కలెక్టర్ నౌకను తనిఖీ చేసే సమయం ఏంటంటే నవంబర్ 27వ తారీఖు వెళ్ళేసరికి 38,000 మెట్రిక్ టన్నుల సరుకు లోడ్ అయ్యింది. అక్కడ ఆయన తనిఖీకి వెళ్ళి పీడిఎస్ బియ్యం ఉందని ఆయనకు సమాచారం రావడం, ఆయన తనిఖీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు 640 మెట్రిక్ టన్నులు పేదల బియ్యం ఉన్నట్టుగా గుర్తించి అదే ప్రకటన కలెక్టర్ విడుదల చేశారు. అయితే ఆయన చిన్న సందేహం కూడా వ్యక్తం చేశారు. ఏదైతే గతంలో నాదెళ్ల మనోహర్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీకి వచ్చినప్పుడు 13 కంపెనీలకు చెందిన గోడౌన్లపై తనిఖీ చేసి అందులో పేదల బియ్యం ఉందని, 25,000 మెట్రిక్ టన్నుల పేదల బియ్యం ఉందని, అది బ్యాంకు గ్యారంటీ తోటి విడుదల చేయడం జరిగిందని, అందులో బియ్యం కనుక ఈ వచ్చినాయి అన్న సందేహం కూడా వ్యక్తం చేశారు. ఇది కూడా పక్కన పెడితే కనుక అంటే 4,000 మెట్రిక్ టన్నులు 3వ హ్యాచెస్ లో ఉన్నాయని, 3వ నెంబర్ హ్యాచెస్ లో ఉన్నాయని, అది పూర్తిగా సత్యం బాలాజీకి చెందింది. అందులోంచి 1320 మెట్రిక్ టన్నులు దింపితే సరిపోతుందని చెప్పారు. ఇది కూడా ఏ విధంగా గుర్తించారంటే ఆయన గుర్తించినప్పుడు 640 మెట్రిక్ టన్నులు, ఆ తర్వాత వచ్చిన ఒత్తిడి మేరకు అంటే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, ఆయన కొన్ని సందేహాలు వ్యక్తం చేయడం, సీజ్ ద షిప్ అని ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ ధర్మిలా 5 శాఖలతోటి మినీ మల్టీ డిసిప్లినరీ కమిటీ అని ఒకటి వేశారు. ఆ శాఖాధికారులతో తనిఖీలు చేసి ప్రస్తుతం హడావుడిగా అంటే సేకరించిన శాంపిల్స్ ఆధారంగా 28 కంపెనీల సరుకు అందులో లోడ్ అయ్యి ఉండగా కేవలం 12 కంపెనీల సరుకునే అంటే ర్యాండమ్ గా చెక్ చేశారు. అందులో 36 శాంపిల్స్ చెక్ చేశారు. దాని ద్వారా రిజల్ట్ పూర్తిగా చెప్పకుండానే మరో 680 మెట్రిక్ టన్నులు అంటే మొత్తం కలిపి 1320 మెట్రిక్ టన్నులు ఇందులో పేదల బియ్యం ఉంది కాబట్టి దాన్ని అన్లోడ్ చేయడం ద్వారా నౌక క్లియరెన్స్ ఇవ్వచ్చు అన్న ఒక మాట కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ 2 విషయాలు గమనించుకోవచ్చు మనం. ఒకటి, ఏదైతే ఈ 28 కంపెనీలు లోడ్ సరుకు ఎక్కిందో అందులో 2 కంపెనీలు లావణ్ కానీ, సత్యం బాలాజీ కానీ, ఈ 13 ఎందుకు గతంలో నాదల్ మంత్రి వచ్చి సీజ్ చేసిన వాటిల్లో ఈ 2 కంపెనీలు ఉన్నాయి. మరొకటి ఏంటంటే నౌకలో ఉన్నదంతా బాయిల్డ్ రైస్ గా చెప్పుకొస్తున్నారు. అంతా బాయిల్డ్ రైస్ గా ఉండి కేవలం 4,000 మెట్రిక్ టన్నులు పేదల బియ్యం అదే రా రైస్ ఉందని, అందులో కూడా 1320 అంటే వివాదం చాలా చిన్నది. కానీ ఎందుకంత రాతంతం జరిగిందన్నది చూస్తే కనుక మరొక ఆసక్తికర విషయం మనం గమనించవచ్చు. ఏదైతే సత్యం బాలాజీ అంటే ఈ నౌకలోకి సత్యం బాలాజీ ఎక్కించాల్సింది 10,000 మెట్రిక్ టన్నుల సరుకు, వాళ్ళదే 4,000 మెట్రిక్ టన్నులు దొరికిందని స్పష్టంగా చెప్తుంటే ఈ హ్యాచెస్ నెంబర్ 1లో వేరే కంపెనీకి చెందిన అంటే శాంపిల్ ఏదైతే సేకరించారో అది కూడా రా బియ్యంగానే శాంపిల్ పైన రాశారు. ఇలా కొన్ని శాంపిల్స్ పైన రా బియ్యం ముడి బియ్యంగా రాసినప్పుడు ఆ నౌకలో మిగిలిన అన్ని హ్యాచెస్ లో అంటే 3వ నెంబర్ హ్యాచెస్ లో తప్పించి మిగిలిన హ్యాచెస్ లో అన్నింటిలో కూడా బాయిల్డ్ రైస్ గా అలా చెప్పుకొచ్చారు అన్నది కూడా ఇక్కడ ధర్మసందేహంగా చెప్పుకోవాలి. అనేక అనుమానాలు నివృత్తి జరగకుండానే ఈ కలెక్టర్ పడ్డ ఇబ్బందులు కానీ ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కానీ జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి, ఇన్ఫ్లుయెన్సర్ ఒత్తిడి, అలాగే ప్రస్తుతం అయితే హైకోర్టు గుమ్మం తలుపు తట్టడం, ఇటువంటి ఎన్ని అంశాల నడుమ ప్రస్తుతం అయితే నౌక బయలుదేరడానికి ప్రతిరోజు డెమరేజ్ జరుగుతూనే ఉంది. ఈ డెమరేజ్ ఎవరు భరిస్తారు? నిజంగా సత్యం బాలాజీకి చెందిన 4000 మెట్రిక్ టన్నులే కేవలం రా రైస్ ఉండి మిగిలినంతా పారాబాయిల్ కానీ బాయిల్ రైస్ కానీ ఉన్నట్టు అధికారులు నిర్ధారిస్తే అవే నమూనాలు కానీ వాటి ఫలితాలు కానీ నిర్భయంగా నిష్పక్షపాతంగా బయటపెట్టే అవకాశం ఉంది. అయితే అవేమీ చేయకుండా సింపుల్గా శాంపిల్గా ఈ కేవలం ఒక 3వ నెంబర్ హ్యాచెస్ లో మాత్రమే 4000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పడం మాత్రం సరికొత్త వివాదాన్ని తెరదీశారని చెప్పాలి. ఏదేమైనా మరో 24 గంటల్లో కోర్టు ఉత్తర్వుల ద్వారా నౌక బయలుదేరుతుందా, లేక అధికారులే ఈ ముడి బియ్యంలో ఉన్న పేదల బియ్యాన్ని దింపేసి కొత్తగా ఎక్కించడం ద్వారా నౌకను పంపుతారా? మొత్తానికి పచ్చ జెండా ఎవరు ఊపుతారన్న విషయం మాత్రం స్పష్టంగా మరో 24 గంటల తర్వాత తేలనుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురని, కాకినాడ. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా